ఓం శాంతి. ఈరోజు మురళి 8/1/2026. మధురమైన పిల్లలారా, ఎప్పుడూ మిథ్యా అహంకారంలోకి రాకూడదు. ఈ రథం పైన కూడా పూర్తి గౌరవాన్ని ఉంచండి. మధురమైన పిల్లలారా, ఎప్పుడూ మిథ్యా అహంకారంలోకి రావద్దండి. ఈ రథం పైన కూడా పూర్తి గౌరవాన్ని ఉంచండి. ప్రశ్న: పిల్లలైన మీలో పదమ భాగ్యశాలులు ఎవరు మరియు దుర్భాగ్యశాలులు ఎవరు? పిల్లలైన మీలో పదం భాగ్యశాలులు ఎవరు మరియు దుర్భాగ్యశాలులు ఎవరు? ఎవరి నడవడికైతే దేవతల వలె ఉంటుందో, ఎవరైతే అందరికీ సుఖాన్ని ఇస్తారో వారే పదం భాగ్యశాలులు. మరియు ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారిని దుర్భాగ్యశాలులు అంటారు. కొందరు మహా దుర్భాగ్యశాలులుగా అయిపోతారు. వారు అందరికీ దుఃఖాన్నే ఇస్తూ ఉంటారు. వారికి సుఖాన్ని ఇవ్వడమే తెలీదు. పిల్లలు, మిమ్మల్ని మీరు బాగా సంరక్షించుకోండి. అందరికీ సుఖాన్ని ఇవ్వండి. అర్హులుగా కాండి అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. మీరు ఈ పాఠశాలలో కూర్చొని ఉన్నతమైన పదవిని పొందుతారు. ఎన్ని దారుణ విషయాలు! అహంకారంలోకి రావద్దండి. ఈ రథానికి పూర్తి గౌరవాన్ని ఇవ్వండి. నడవడిక దేవతల వలె ఉంచుకోండి. అందరికీ సుఖాన్ని ఇవ్వండి. మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. అర్హులుగా కండి. ఎన్ని డైరెక్షన్స్, ఎంత ధారణ విషయాలు! స్వయం గురించి స్వయం ఆలోచన చేసుకునే విషయాలు. మేము చాలా ఉన్నతోన్నతమైన స్వర్గ పదవిని పొందుతామని మీరు మీ హృదయంలో భావిస్తారు. ఈ విధంగా పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. అందరికీ నిశ్చయం ఉన్నా అందరూ ఒకేలాగా అవ్వలేరు కదా. ఫస్ట్ నుంచి లాస్ట్ నంబర్ వరకు తప్పకుండా ఉంటారు. పరీక్షల్లో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నంబర్లు ఉంటాయి కదా. కొందరు ఫెయిల్ అయిపోతారు, మరికొందరు పాస్ కూడా అవుతారు. బాబా మనల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నారు అని కొంతమంది భావిస్తారు. మరి నేనెంత అర్హునిగా అయ్యాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి. బాబా ఏమో ఉన్నతంగా చేసేందుకు వచ్చారు. మరి నేను ఉన్నతంగా అయ్యానా? సత్వప్రధానమైనానా? సత్వ సామాన్యంలో ఉన్నానా? రజో ప్రధానమైనానా? రజో సామాన్యంలో ఉన్నానా? ఎక్కడున్నాను అనేది పరిశీలించుకోవాలి. నేను ఫలానా వారికన్నా బాగా ఉన్నానా లేదా తక్కువగా ఉన్నానా అని చూసుకోవాలి. మనకంటే పెద్దవాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇది చదువు కదా. ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటే వారు కిందికి వెళ్ళిపోవడం గమనిస్తారు. మానిటర్గా ఉన్నా కానీ ఏదైనా సబ్జెక్టులలో తక్కువగా ఉన్నట్లయితే కిందికి వెళ్ళిపోతారు. జ్ఞానం, యోగం, ధారణ, సేవలో ఏ సబ్జెక్ట్లో కూడా తక్కువ ఉన్నా కూడా పదవి తగ్గుతుంది. బాగా అండర్లైన్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్లో తక్కువ ఉన్నా కూడా పదవి తగ్గుతుంది. ఏ ఒక్కరో స్కాలర్షిప్ని తీసుకుంటారు. ఇది కూడా స్కూలే. మనందరం చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇందులో మొట్టమొదటి విషయం పవిత్రత విషయం. పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని పిలుస్తారు. కళ్ళు వికారీ దృష్టిని కలిగి ఉన్నట్లయితే వారికి స్వయం కూడా అనిపిస్తుంది, బాబా మేము ఈ సబ్జెక్ట్లో తక్కువగా ఉన్నాము అని కూడా రాస్తారు. మేం ఫలానా సబ్జెక్ట్లో చాలా బలహీనంగా ఉన్నాము అని విద్యార్థుల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. మేం ఫెయిల్ అయిపోతాము అని కూడా కొందరు భావిస్తారు. ఇందులో మొట్టమొదటి సబ్జెక్టు పవిత్రత. బాబా మేం ఓడిపోయాము అని చాలామంది రాస్తారు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు నేను ఇక పైకి ఎక్కలేను అని వారి హృదయం కూడా చెప్తుంది. మీరు పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు కదా. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశము. పిల్లలు, నన్నొక్కడే స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. తద్వారా ఈ లక్ష్మీనారాయణల వంశంలోకి వెళ్ళగలుగుతారు.
విద్యార్థులు అంత ఉన్నత పదవి పొందగలరో లేదో అని టీచర్ కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళ చదువుని బట్టి అర్థం చేసుకుంటారు కదా. ఈ విద్యార్థి అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాడా, సినిమా షికార్లకు వెళ్తున్నాడా, లేదా చదువు పైన ధ్యాస ఉందా, క్లాస్ హాల్లో కూర్చున్నప్పుడు టీచర్ చెప్పినప్పుడు శ్రద్ధగా వింటున్నాడా, వెనకాల కూర్చొని నవల్స్ చదువుతున్నాడా, ఇవన్నీ టీచర్కి అర్థమవుతుంది కదా. అదే బాబా అంటున్నారు, కొందరు పిల్లలు ఎటువంటి తప్పుడు పనులు చేస్తారంటే ఇక చివరికి మాస్టర్ శిక్షలు ఇవ్వాల్సి పడుతుంది, పనిష్మెంట్స్. ఇంతకుముందు చాలా జోరుగా శిక్షలు వేసేవాళ్ళు. ఇప్పుడు కాలంలో ఎప్పుడు ఒక దెబ్బ కూడా కొట్టకూడదు. ఈ కాలంలో నేర్చుకునేది లేదు. ఇది నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, పోయేవాళ్ళు పోతారు, అంతే. దానికే బాబా అంటున్నారు, ముందు కాలంలో ఎట్లా గోడ కుర్జీలేమి, గుంజీలు తీయడమేమి, ఎన్ని శిక్షలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు శిక్షలు మొదలైనవన్నీ తగ్గించేశారు. దాంతో విద్యార్థులు ఇంకా ఎక్కువగా పాడైపోతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎన్ని హంగామా చేస్తూ ఉంటారు, స్ట్రైక్లన్నీ వాళ్ళే చేస్తారు. యాడ స్ట్రైక్ చేసినా ఆ స్కూల్ పిల్లల్ని పిలుచుకుంటారు. విద్యార్థులని న్యూ బ్లడ్ అని కూడా అంటారు కదా. వారు ఏం చేస్తూ ఉంటారో చూడండి. మంటలు అంటించేస్తారు, తమ యవనం యొక్క ఆవేశాన్ని చూపిస్తారు. ఇదంతా అసురీ ప్రపంచం. యువకులు చాలా చెడ్డగా ఉంటారు. వారి కళ్ళు చాలా అసురీగా ఉంటాయి, చూసేందుకు చాలా బాగా ఉంటారు. ఈశ్వరుణ్ణి అంతము పొందలేరు అని ఏ విధంగా అంటారో బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోలేము అని ఎట్లంటారో అలాగే వారి అంతరంగాన్ని కూడా తెలుసుకోలేరు. ఆ యువకులు కూడా అట్లుంటారు. వీరు ఎలాంటి మనుషులు అనేది తెలుసుకోలేరు. జ్ఞానం యొక్క బుద్ధి ద్వారా వీరు ఎలా చదువుతున్నారు, వీరు నడవడికలు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. కొందరు మాట్లాడేటప్పుడు వారి నోటి నుండి పుష్పాలు వెలువడినట్లుగా ఉంటాయి. కొందరు రాళ్ళు వేస్తున్నట్లుగా మాట్లాడతారు. చూసేందుకు చాలా బాగుంటారు. పాయింట్లు మొదలైనవి కూడా రాస్తారు. కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఏమంటున్నారు బాబా? పాయింట్లు రాస్తారు, చూసే బాగుంటారు, కానీ నోటి నుండి రాళ్ళు వస్తాయి, దుఃఖాన్ని ఇస్తారు ఇతరుల కంటే. బాబా ఏమంటున్నారు? రాతి బుద్ధి కలవారు అంటున్నారు. బాహ్యమైన అట్టహాసం మాత్రమే ఉంది. మాయ చాలా శక్తివంతమైనది. కావుననే ఆశ్చర్యవంతులై వింటారు మళ్ళీ విని ఇతరులకు కూడా వినిపిస్తారు బాగా. అయినా కూడా అహో మమ మాయ భాగంతి అయిపోతారు. ఇంకేమి బాగా ఉన్నత పదవి పొందుతారులే వీళ్ళు అనుకునే వాళ్ళకు కూడా రకరకాల మాయలు వచ్చేస్తాయి. శివబాబా సంతానంగా పిలిపించుకుంటారు, ఇతరులకి వినిపిస్తారు, గాయనం చేస్తారు, అయినా మళ్ళీ పారిపోతారు, అనగా ద్రోహులుగా అయిపోతారు. ఈ గాయనం కూడా ఉంది. ఆ సేవలో కూడా అలా జరుగుతుంది. విమానాల సహితంగా వేరే దేశంలోకి వెళ్ళిపోతారు, మోసం చేస్తారు, దేశద్రోహులుగా అయిపోతారు. ఇక్కడ కూడా అలా ఉంటారు. స్థాపనలో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పిల్లలకు కూడా చదువులో ఎంతో కష్టపడాలి. అలాగే టీచర్ కూడా చదివించడంలో కష్టపడాల్సి ఉంటుంది. వీరందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు, చదవడం లేదు అని గమనిస్తే స్కూల్లో కొడతారు, అంటరేస్తారు. వీరైతే తండ్రి కదా, ఇక్కడ తండ్రి ఏమీ అనరు. బాబా వద్ద ఇటువంటి నిబంధన లేదు. ఇక్కడైతే పూర్తిగా శాంతిగా ఉండాల్సి ఉంటుంది. బాబా సుఖదాత, ప్రేమ సాగరుడు. కావున పిల్లల నడవడిక కూడా అలాగే ఉండాలి కదా. మన నాయన ఎట్లనో మనం అట్లా ఉండాలి కదా. దేవతల వలె ఉండాలి. మీరు పదమాపదం భాగ్యశాలులుగా అవుతారు. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారిని దుర్భాగ్యశాలులు అంటారు. అంతిమం వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. కొందరు మహాన్ దుర్భాగ్యశాలులుగా కూడా అవుతారు. వారి నడవడిక ఎలా ఉంటుందంటే ఇక వీరు నిలవలేరు అని అర్థం చేసుకుంటారు. ఇంత ఉన్నతులుగా అయ్యేందుకు అర్హులుగా లేరు అని తెలుస్తుంది. అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. సుఖాన్ని ఇవ్వడమే తెలియకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లలు, మిమ్మల్ని మీరు బాగా సంభాళించుకోండి. ఇది కూడా డ్రామానుసారంగా జరగాల్సి ఉంది. ఇంకా లోహము కన్నా హీనంగా అయిపోతారని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు.
మంచి మంచి వారు కొందరు ఎప్పుడు ఉత్తరాలు కూడా రాయరు. పాపం వారి పరిస్థితి ఎలా ఉంటుంది? బాబా అందరినీ గుర్తు చేసుకుంటున్నారు. నేను సర్వుల కళ్యాణాన్ని చేసేందుకు వచ్చానని బాబా అంటారు. ఈరోజు సర్వుల సద్గతిని చేస్తాను, రేపు మళ్ళీ దుర్గతి లేకొస్తారు. సద్గతి దుర్గతి యొక్క చక్రం, ఓటమి గెలుపుల చక్రం ఇది. మేము నిన్న విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళం, ఈరోజు గులాములుగా అయిపోయాం అని మీరంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం వృక్షం అంతా ఉంది. ఇది అద్భుతమైన వృక్షం. మనుషులకు దీని గురించి తెలీదు. కల్పం అనగా పూర్తి 5000 సంవత్సరాల ఖచ్చితమైన వృక్షమని ఇప్పుడు మీకు తెలుసు. ఇందులో ఒక్క క్షణం కూడా తేడా ఉండదు. ఈ బేహద్దు వృక్షం గురించి జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తోంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు వృక్షపతి బాబా. బీజం ఎంత చిన్నగా ఉంటుంది, దాని ఫలం ఎంత పెద్దగా వెలువడుతుందో చూడండి. ఇది అద్భుతమైన వృక్షం, కల్పవృక్షం. దీని బీజం చాలా చిన్నది. ఎంత చిన్నది, కంటికి కూడా కనపడరు కదా బాబా. ఆత్మ ఎంత చిన్నది, తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు. వారిని ఈ స్థూలమైన కళ్ళతో చూడలేం. వివేకానందుని ఉదాహరణ కూడా చెప్తారు. జ్యోతి వివేకానందు నుండి, రామకృష్ణుడి నుండి వెలువడి నాలో ఇమిడిపోయింది అని వివేకానందుడు అన్నారంటారు. ఆ విధంగా జ్యోతి వెలువడి మళ్ళా అలా ఇమిడిపోదు. పరకాయ ప్రవేశం కొంచెం సమయం కోసం ఏదో అవతార పురుషులు విశ్వ కళ్యాణం కోసం చేస్తారు, అంతేగాని అలా కలిసిపోయేది, పాత్రనే సమాప్తమయ్యేది లేదు. ఇలా సాక్షాత్కారాలు ఎన్నో జరుగుతాయి, కానీ వారు దానికి గౌరవాన్ని ఇస్తారు. సాక్షాత్కారం జరిగితే చాలా ఖుషి అయిపోతారు కదా భక్తి మార్గంలో. మళ్ళీ మహిమను కూడా రాస్తారు. భగవాను వాచ, మనుష్యుల మహిమ ఏదీ లేదు. మహిమ కేవలం దేవతలకే ఉంటుంది, పవిత్రమైన వారికే మహిమ ఉంది. ఎవరైతే ఈ విధంగా దేవతలుగా తయారు చేస్తారో వారికే మహిమ ఉంది. బాబా చాలా మంచి కార్డులను తయారు చేయించారు. శివ జయంతిని జరుపుకోవాలంటే ఒక్క శివబాబా జయంతినే జరుపుకోవాలి. ఈ లక్ష్మీనారాయణలను కూడా ఈ విధంగా తయారు చేసేవారు శివబాబానే కదా. కేవలం ఒక్కరి మహిమనే ఉంది, ఆ ఒక్కరినే స్మృతి చెయ్యండి. నేను ఉన్నతోన్నతంగా అవుతానని బాబా చెప్తున్నారు. మళ్ళీ కిందికి కూడా ఆ ఒక్కరినే స్మృతి చేయండి, అప్పుడే మీరు ఉన్నతోన్నతంగా అవుతారని బాబా చెప్తున్నారు. మళ్ళీ కిందికి కూడా దిగుతారు, దిగాల్సే ఉంది కదా. ఈ విధంగా స్వయం ఈ బ్రహ్మబాబా కూడా చెప్తున్నాడు. ఉన్నతోన్నతులైన లక్ష్మీనారాయణలే మళ్ళీ 84 జన్మలు తీసుకొని కిందికి దిగారు. తాము అలాగే అవుతారని ఎవరికీ తెలియదు కదా, లక్ష్మీనారాయణలకి తెలీదు. మీరే విశ్వాధిపతులుగా ఉండేవారు, మళ్ళీ ఎలా అయిపోయారో చూడండి. సత్యుగంలో ఎవరుండేవారు? మీరే నంబర్ వారుగా పురుషార్థానుసారంగా అక్కడ ఉండేవారు. రాజారాణి ఉండేవారు, సూర్యవంశీ, చంద్రవంశీ, రాజ్యవంశాలు కూడా ఉండేవి. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు, అయినా మర్చిపోతాం మనం. ఆయన అంత బాగా అర్థం చేయించినా మర్చిపోతూ ఉంటాం, దాన్ని గుర్తుపెట్టుకోం, పదే పదే స్మరణ చెయ్యం. ఈ సృష్టి చక్ర జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో నడుస్తూ తిరుగుతూ గుర్తుండాలి. ఎంత బాగా అర్థం చేయిస్తారు బాబా. మీరు చైతన్యమైన లైట్ హౌస్లు. మొత్తం ఈ చదువంతా మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి, కానీ పిల్లలకి ఇంకా ఆ స్థితి ఏర్పడలేదు. చూసినారా, ఎప్పుడు ఏదేదో సంసారం యొక్క ఆలోచనలు జరుగుతూ ఉంటాయి, కానీ మనకి బాబా అంటున్నారు జ్ఞానం యొక్క ఆలోచనలు ఇంకా పిల్లలకు అట్లా బుద్ధిలో సదా తిరుగుతూ ఉండేలాగా ఇంకా కాలేదు అంటున్నారు బాబా. మర్చిపోతూ ఉంటారు అంటున్నారు. మొత్తం ఈ చదువంతా మీ బుద్ధిలో ఉండాలి, కానీ పిల్లలకి ఇంకా ఆ స్థితి రాలేదు. అది ఏర్పడాల్సి ఉంది, వస్తుంది. ఎవరైతే పాస్ విత్ ఆనర్గా అవుతారో వారు ఆ స్థితిని పొందుతారు. అది లేకపోతే పొందడానికి వీలు లేదు. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుంది. బాబాకు ప్రియమైన వారిగా లవ్లీ పిల్లలు అని అప్పుడు పిలువబడతారు. ఇటువంటి పిల్లలపై
బాబా స్వర్గ రాజ్యాధికారాన్ని బలిహారం చేస్తారు. బాబాకు బలిహారం అయ్యే వారిపైన బాబా కూడా బలిహారం అవుతారు. నేను రాజ్యాన్ని చెయ్యను, మీకు ఇస్తాను. ఆయన రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు, కానీ ఆయనకి ఏమీ అవసరం లేదు. ఆయనకి సుఖము దుఃఖము ఏమీ అవసరం లేదు. దీనిని నిష్కామ సేవ అంటారు. ఎలాంటి కోరిక లేకుండా సేవ చేయడం. బాబా మనల్ని తమ శిరస్సుపైకి ఎక్కించుకుంటారని పిల్లలు తెలుసుకున్నారు. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? ఉన్నతోన్నతంగా చేస్తున్నారు. శిరస్సు పైన ఎక్కించుకోవడం అంటే తనకంటే ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మరి అటువంటి తండ్రిని ఎంత స్మృతి చేయాలి? ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది. తండ్రి సంగమ యుగంలోనే వచ్చి అందరికీ సద్గతిని నంబర్ 1 పురుషార్థానుసారంగా ఇస్తారు. నంబర్ 1 హయ్యెస్ట్ వారు పూర్తిగా పవిత్రంగా ఉంటారు. లాస్ట్ వాళ్ళు పూర్తిగా అపవిత్రులుగా ఉంటారు. ప్రియస్మృతులైతే బాబా అందరికీ ఇస్తారు. ఒక్కోసారి బాబా నంబర్ 1 పురుషార్థానుసారంగా ప్రియస్మృతులు నమస్తే అంటారు. మామూలుగా అందరికీ ప్రియస్మృతులు ఇస్తారు. లాస్ట్ నంబర్ కావచ్చు, ఫస్ట్ నంబర్ కావచ్చు, అందరికీ బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. పిల్లలారా, ఎప్పుడు మిథ్య అహంకారం లేకి రాకూడదు. నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసింది ఇంకెవరికీ తెలీదు, నేనే బాగా సేవ చేస్తాను, నేను చేసే సేవ ఎవరు చేయలేరు, నేను 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 నాది నేను నాది అనేది మిథ్య అహంకారం. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అహంకారం రాకుండా. రథానికి కూడా గౌరవం ఇవ్వాలి. బ్రహ్మబాబాకి ఎవరికైనా సరే గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇచ్చే దాంట్లో ఏముంది? గౌరవం ఇవ్వాలి, గౌరవాన్ని పొందుతాం. అంతేగాని దాని ద్వారా నష్టమేమీ లేదు. వేరే వాళ్ళు మనకి అగౌరవం ఇచ్చినా, వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడినా మనం వాళ్ళకి గౌరవాన్నే ఇవ్వాలి. వీరి ద్వారానే బాబా వినిపిస్తారు కదా, బ్రహ్మ ద్వారానే. వీరు ఇంతకుముందు ఎప్పుడూ నిందలే పొందలేదు. పాపం ఎంత పెద్ద కోటీశ్వరునిగా ఉండే దాదా లేఖరాజ్, ఆయన దగ్గరికే అనేక మంది సలహా తీసుకునేందుకు వచ్చేవాళ్ళు. బాబా ప్రవేశం అయిపోయినాక ఎన్ని నిందలు విన్నారు, ఎన్ని అవమానాలు పడ్డారు, లాస్ట్కి చంపేకి కూడా వచ్చిరు కదా. అదే బాబా అంటున్నారు, ఎన్ని నిందలు పొందారు. అందరూ ప్రేమించేవారు దాదా లేఖరాజ్ని. ఇప్పుడు చూడండి ఎంతగా నిందలేస్తున్నారు. చాలామంది ద్రోహులుగా అయి వెళ్ళిపోయారు. మరి వారి గతి ఏమవుతుంది? వారు ఫెయిల్ అయిపోతారు కదా. మాయ ఇటువంటిది. కావున చాలా జాగ్రత్తగా ఉండండి అని బాబా చెప్తున్నారు. మాయ ఎవరిని వదలదు. అన్ని రకాలుగా మంటలు అంటుకోనున్నాయి. నా పిల్లలందరూ కామచితిపైన కూర్చొని నల్లగా బొగ్గులుగా అయిపోయినారు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా, అలాగే అందరి పాత్ర ఒకే విధంగా ఉండదు. ఈ ప్రపంచం పేరే వేశ్యాలయం. ఎన్నిసార్లు కామాగ్నిపై కూర్చున్నారు. రావణుడు ఎంత శక్తివంతుడు, అతడు మిమ్మల్ని బుద్ధిహీనులుగా చేసేసినాడు. ఇక్కడికి వచ్చి తండ్రి నుండి శిక్షణను తీసుకునేవారు కూడా అలా అయిపోతారు. కొంతమంది అంటే బాబా బిడ్డలుగా అయిన వాళ్ళు కూడా మారిపోతారు. బాబా స్మృతి లేకుండా అసురీ దృష్టి ఎప్పుడూ మారదు. కావుననే సూరదాసుని యొక్క కథ ఉంది. కండ్లని తీసేసుకున్నారు, తానే పొడుచుకున్నారని. భక్త కన్నప్ప ఇది తయారు చేయబడిన విషయమే. ఉదాహరణను కూడా చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. అజ్ఞాన అంధకారం సమాప్తమైపోయింది. మీరు అంధులుగా అజ్ఞానులుగా ఉన్నారు అని అంటారు కదా. జ్ఞానం గుప్తమైనది. ఇందులో ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణంలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. బాబా అంటున్నారు, ఈ ప్రపంచం పేరే వేశ్యాలయము. సూరదాస్ కథ కూడా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. అజ్ఞానం అనగా అంధకారం. మీరు అంధులుగా అజ్ఞానులుగా ఉన్నారు అంటారు కదా. జ్ఞానం గుప్తమైనది. ఇందులో ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక్క క్షణంలో మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది. ఇది అన్నింటికన్నా సహజమైన జ్ఞానం. అయినా అంతిమం వరకు మాయ పరీక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో తుఫాన్ల మధ్యలో ఉన్నారు. పక్కాగా అయిపోయాక మళ్ళా అంత తుఫాన్లు రావు, కిందికి పడరు. అప్పుడు మీ వృక్షం ఎలా వృద్ధి అవుతుందో చూడండి. వృద్ధి అయిపోయింది కదా. ఇప్పుడు మీరైతే పేరైతే ప్రఖ్యాతం అవుతుంది, అయిపోయింది. వృక్షం అయితే పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంటుంది. కొద్దిగా వినాశమైతే అప్పుడు ఇక ఎంతో జాగ్రత్తగా ఉంటారు. మళ్ళీ బాబా స్మృతిలో నిమగ్నం అయిపోతారు. పిల్లలారా, సమయం చాలా తక్కువగా ఉంది. పరస్పరం చాలా ప్రేమగా నడుచుకోండి, కోపం చేసుకోకండి అని ఎంతో బాగా బాబా అర్థం చేయిస్తారు. కోపం అనే భూతం రావడంతో పూర్తిగా ముఖమే మారిపోతుంది. మీరైతే ఈ లక్ష్మీనారాయణల వంటి ముఖము కలిగిన వారిగా కావాలి. లక్ష్యం, ఉద్దేశ్యం మీ ముందుంది. సాక్షాత్కారాలు చివర్లో బదిలీ అయినప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరగవు. అంతిమంలో అందరికీ సాక్షాత్కారాలు అవుతాయి. ఎట్లా స్టార్టింగ్లో అయినాయో ప్రారంభంలో ఆ విధంగా. ఈ సమయంలో మీ వద్ద అన్ని సాధనాలు ఉండేవి. చాలామంది ఆ సమయంలో మీ వద్ద అన్ని సాధనాలు ఉండేవి. ఆ సమయంలో చాలామంది సాక్షాత్కారం లేకి, ధ్యానం లేకి వెళ్ళేవారు ప్రారంభంలో. ఇప్పుడు అవేవీ లేవు. ఆ పాత్ర పూర్తి అయిపోయింది. ధ్యానంలో సాక్షాత్కారాలు పొందిన వాళ్ళు కూడా మాయకు వశమవుతా ఉంటే ఏం చేద్దాం? సాక్షాత్కారాలు చేసి వేస్ట్ కదా. ఇప్పుడు సాక్షాత్కారాల ద్వారా నమ్మకం రాదు, ఇప్పుడు జ్ఞానం ద్వారానే నమ్మకం కూర్చోదు. లక్ష్యము, ఉద్దేశ్యము మీ ముందుంది. సాక్షాత్కారాలు చివర్లో బదిలీ అయినప్పుడు జరుగుతాయి. మొదట ప్రారంభంలో శ్రీకృష్ణుని సాక్షాత్కారం ఎలా జరుగుతుందో మీకు చూపించారు చూడండి. కొందరు ఏమాత్రమూ భయపడేవారు కాదు, పారిపోయేవారు పారిపోయారు. బాబా మిమ్మల్ని ఎంత ఉల్లాసంలోకి తీసుకొచ్చారు. ఎప్పుడు హిందుస్థాన్ పాకిస్తాన్ డివైడ్ జరిగిందో ప్రారంభంలో అందరూ పాకిస్తాన్ను వదిలేసి ఇండియాకి వస్తాపోయినారు. సముద్రయానం ద్వారా బాంబేకి చేరుకున్నారు. అందరూ పోయే వాళ్ళందరూ వాళ్ళ స్థిరాస్తులన్నీ ఇచ్చేసి బాబా ఇది మీరేమైనా చేసుకోండి అని వెళ్ళిపోయినారు. సో బాబా అదే అంటున్నారు. ఆ సమయంలో కొందరు భయపడేవారు. బాబా అయితే ఆ సమయంలో ఏం చేసినారు? అక్కడ రక్తపాత నదులు ప్రవహిస్తా అంటే హిందూ ముస్లింలు కొట్లాడుకుంటా, ఇక్కడ బాబా సందేశీ పుత్రికల ద్వారా స్వర్గం ఎలా ఉంటుందో చూసుకొని రమ్మని మన్మోహిని దీది టైలర్ కదా, వాళ్లతో బట్టలన్నీ కుట్టించి ఆ స్వర్గం యొక్క దృశ్యాలు సాయంత్రం పూట పిల్లలకి స్వర్గంలోని ఆటపాటలు ఆ అలంకరణ వేసి స్వర్గంలోకి తీసుకెళ్లేవాళ్ళు బాబా. అక్కడేమో రక్తపాత నదులు బాధలు పడుతున్నారు వాళ్ళు, ఇక్కడేమో బాబా ఆనందంలో పెట్టినారు పిల్లల్ని. ఎంత ఉల్లాసంలోకి తీసుకొచ్చారు. చివర్లో చాలా పాత్రలను చూస్తారు, మళ్ళీ చివర్లో కూడా జరుగుద్ది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకే చెప్తారు కదా, పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం. చివర్లో ఎన్నో దృశ్యాలు చూడాలి. మేము ఇలా చేశామేమిటి అని అప్పుడే పశ్చాత్తాపడతారు కదా. చూడండి, యమదూతలు ఎవరూ కాదు, మనం చేసిన పాపాలే మన ముందు రీల్లాగా తిరుగుతాయి. అవే యమదూతలు. అయ్యో ఎందుకు చేసినామా అని. అదే బాబా అంటున్నారు. అప్పుడు పశ్చాత్తాపడతారు. అప్పుడు పశ్చాత్తాపడితే ఏం లాభము? ఇప్పుడే బాబా దగ్గర అన్నీ చెప్పుకొని తేలికగా అయిపోయి పశ్చాత్తాపడితే ఇక ముందు చెయ్యమని బాబాతో ప్రతిజ్ఞ చేస్తే బాబా శక్తినిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. అంతిమంలో పశ్చాత్తాపడితే ఒకవేళ మీరు మారాలనుకుంటే కూడా ఆ టైంలో టైమే ఉండదు. ఇక దాని శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. బాబా వచ్చి చదివిస్తున్నారు, వారిపైన గౌరవాన్ని ఉంచకపోతే మరి శిక్షలు లభిస్తాయి కదా. ఎవరైతే వికారాల్లోకి వెళ్తారో లేదా శివబాబాను ఎంతగానో అవమానము, గ్లాని, నిందన చేస్తారో వారికి అందరికన్నా కఠినమైన శిక్షలు పడతాయి. మాయ చాలా శక్తివంతమైనది. స్థాపనలో ఏమేం జరుగుతాయి చూడండి. మీరు ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు కదా. సత్యుగంలో అసురులు మొదలైన వాళ్ళు ఎవ్వరు ఉండరు. అక్కడేం చూపిస్తారు? స్వర్గంలో కూడా కృష్ణుని రాజ్యంలో కూడా అకాసురుడు, బకాసురుడు, నరకాసురుడు ఉండేవాళ్ళు అని చెప్తారు కదా. అదే బాబా అంటున్నారు.
అట్లా విషయం ఉండదు. సత్యుగంలో అసురులు ఉండరు. ఇది సంగమ యుగం యొక్క విషయమే. ఇక్కడ వికారి మనుషులు ఎంతగా దుఃఖాన్ని ఇస్తారు. కన్యల్ని కొడతారు. అసలు సెంటర్కి పోకూడదని ఎన్ని బంధనాలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. వివాహం తప్పకుండా చేసుకోవాలి అని కొడతారు. స్త్రీలను వికారాల కోసం ఎంతగా విసిగిస్తారు, కొడతారు. ఎన్ని ఎదుర్కోవాల్సి పడుతుంది. సన్యాసులు కూడా ఉండలేరు. పవిత్రంగా ఉండి చూపించే వీరెవరు అని అంటారు. మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు. పవిత్రత లేకుండా దేవతలుగా ఎలా కాగలరు? మాకంత ప్రాప్తి బాబా అంటున్నారు. ఇంతటి ప్రాప్తి లభిస్తోంది, కావుననే మేము వదిలామని మీరు అర్థం చేయిస్తారు. భగవాన్ వాచ కామాన్ని జయిస్తే జగజ్జిత్తులుగా అవుతారని ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవుతూ ఉంటే పవిత్రంగా ఎందుకు కాకూడదు? మళ్ళీ మాయ కూడా ఎంతగానో వెంటాడుతూ ఉంటుంది. ఇది ఉన్నతమైన చదువు కదా. బాబా వచ్చి చదివిస్తున్నారు. పిల్లలు వీటిని బాగా స్మరించకపోతే మాయ దెబ్బతీస్తుంది, మాయ పొరపాట్లను చేయిస్తుంది. మరి ఇక వారు ఎటువంటి పరిస్థితికి చేరుకుంటారు? మాయ ఇలా నిర్లక్ష్యంగా చేయించేస్తుంది, చెప్పలేనంత అహంకారంలోకి తీసుకొస్తుంది. బాబా ఎన్ని పాయింట్లు చెప్తున్నారు చూడండి. బాబా హెచ్చరికిస్తున్నారు. చెప్పలేనంత అహంకారంలోకి తీసుకొస్తుంది. నంబర్ వారుగా అయితే ఉంటారు కదా, మరి తప్పకుండా ఏదో ఒక కారణం ఉండాలి కదా నంబర్ వారు అయ్యేకి. ఇప్పుడు మీకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జ్ఞానం తెలుసు, ఆది మధ్యాంత జ్ఞానం. కావున ఇది మీ ధ్యాసలో ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఎంత బాగా గుర్తుంచుకోవాలి. అహంకారం వచ్చిందంటే చనిపోయినట్లే. మాయ పూర్తిగా పైసాకు పనికిరాని వాళ్ళుగా చేసేస్తుంది. బాబా ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే బాబా అంటారు మళ్ళీ బాబాని కూడా స్మృతి చెయ్యలేరు ఇంకా, అంతే కదా. బాబా ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఎంత తలగొట్టుకున్నా కూడా బాబా స్మృతి ఉండదు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। सारांशम పరస్పరం చాలా ప్రేమగా నడుచుకోవాలి. ఎప్పుడూ కోపంలోకి వచ్చి ఒకరిపైన ఒకరు క్రోధం చేసుకోకూడదు. బాబా ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. రెండవ పాయింట్, గౌరవార్థంగా పాస్ అయ్యేందుకు చదువుని బుద్ధిలో ఉంచుకోవాలి. చైతన్య లైట్ హౌస్లుగా కావాలి. రాత్రింబవళ్ళు బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి. రాత్రింబవళ్ళు, రాత్రి కూడా టైం దొరికినప్పుడు కాదు, బాబా చెప్తాండేది ఇప్పుడు బుద్ధిలో జ్ఞానం తిరుగుతూనే ఉండాలి. వరదానం. సో రేపటి స్వమానం, నేను చైతన్య లైట్ హౌస్ని, చైతన్య లైట్ హౌస్గా కావాలి. రాత్రింబవళ్ళు బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి. వరదానం. ఆల్మైటీ బాబా యొక్క అథారిటీ ద్వారా ప్రతి కార్యాన్ని సహజంగా చేసే సదా స్థిరమైన నిశ్చయ బుద్ధిగా కండి. అంటే సర్వశక్తివంతుని యొక్క అథారిటీతో ప్రతి కార్యాన్ని, ఆయన నా జతలో ఉన్నారు అంటే ప్రతి కార్యము సహజమైపోతుంది. అలాంటి వాళ్ళే స్థిరమైన నిశ్చయ బుద్ధి కలిగిన వాళ్ళుగా అవుతారు. వివరణ. మనము సర్వశ్రేష్టమైన సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క అథారిటీతో అన్ని కార్యాలను చేసేవాళ్ళం. ఈ దృఢ నిశ్చయం ఉండాలి. ఈ నిశ్చయమును ఎవరూ తప్పించలేరు. దీని ద్వారా ఎంత పెద్ద కార్యాన్నైనా చేస్తూ అతి సహజంగా అనుభవం చేసుకుంటారు. ఈ రోజుల్లో సైన్స్ వాళ్ళు ఎటువంటి మిషనరీని తయారు చేశారంటే దాని ద్వారా ఏ ప్రశ్నకైనా జవాబు సహజంగా
లభిస్తుంది. ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఏ ప్రశ్న వేసినా దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు మన తెలుగులో కూడా స్వర్గం యొక్క వీడియోస్ అన్నీ తయారు చేస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాని. అదే బాబా అంటున్నారు, ఏ జవాబునైనా సహజంగా ఇవ్వగలుగుతారు, మెదడును ఉపయోగించడం నుంచి విముక్తులైపోతారు. ఇలా ఆల్మైటీ అథారిటీని మీ ముందు ఉంచుకున్నట్లయితే అన్ని ప్రశ్నలకు జవాబు సహజంగా లభిస్తుంది మరియు సహజమైన మార్గం యొక్క అనుభూతి కలుగుతుంది. స్లోగన్: ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేస్తుంది. బాబా అంటున్నారు, ఏకాగ్రత శక్తి ఉంటే పరవశాత్మలని కూడా పరివర్తన చేసేస్తుంది. అవ్యక్త ప్రేరణ. అవ్యక్త మాసంలో అవ్యక్త ప్రేరణ, బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా కండి. బ్రాహ్మణ జీవితంలోని మజా జీవన్ముక్త స్థితిలోనే ఉంది. అంటే న్యారాగా కావడం అనగా ముక్తులుగా కావడం. సంస్కారాలకు లొంగిపోకూడదు. ఏం చేసేది, ఎలా చేసేది, చేయాలనుకోలేదు, ఇలా అయిపోయింది, ఇది జీవన బంధనం. కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఇదేమి ఇష్టం లేదు, ఇది కావాలి అది కావాలని లేదు కానీ ఉంటే బాగుంటుంది అంటే కూడా కోరికనే కదా. శిక్షణ ఇవ్వాలనుకున్నాను కానీ క్రోధం వచ్చేసింది, ఇదే జీవన బంధన స్థితి. ఎవరికైనా ఏమన్నా చెప్పినప్పుడు కూడా క్రోధంలోకి రాకూడదు. బ్రాహ్మణులనగా జీవన్ముక్తులు, వారెప్పుడూ ఇలా ఎటువంటి బంధనంలో బంధింపబడరు. బ్రాహ్మణులు ఎవరు? జీవన్ముక్తులు. వారు ఏ బంధనంలోనూ బంధింపబడరు. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.